నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల కోసం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ జిల్లా గురుకుల విద్యాశాఖాధికారిని నిర్మల తెలిపారు. ఈ నెల 20 చివరి తేదీ కావడంతో ఆన్లైన్లో అప్లికేషన్లు సబ్మిట్ చేయాలని తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్లో పరీక్ష నిర్వహించగా ఈసారి ఫిబ్రవరి 11న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 5th క్లాస్ కామన్ వీటీజీ సెట్ అని స్టేట్లో ఉన్నటువంటి అన్ని గురుకులాలు కలిపి ఒక అడ్మిషన్ పరీక్ష సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. దానికి లాస్ట్ డేట్ 20 తారీఖు ఈ నెల ఉన్నది. అందరూ కూడా 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా 20 తారీఖు లోపల సెట్కి మీరు పరీక్షకు అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్ అడ్మిషన్కి అనేది జరుగుతుంది. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒక 100 రూపాయలు కట్టి మీ సేవకు పోయి మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా అన్ని వసతులతోని మంచి విద్యను, నాణ్యమైన విద్యను ఇవ్వడం అనేది గురుకుల వ్యవస్థలో జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి 20 తారీఖు లోపల అప్లై చేసుకోవాలా. ఫిబ్రవరి 11 నాడు ఈ పరీక్ష అనేది జరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇది ఏప్రిల్లో ఉండేది, ఈసారి కొద్దిగా ముందుకు జరగడం జరిగింది. ఈ ఎగ్జామ్ చాలా ముందు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ COE అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఈ కాలేజీలు మనకు సిద్దిపేటలో 2 ఉన్నాయి. ఒకటి మిట్టపల్లి, రెండవది ములుగు. ఇక్కడ పిల్లలకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్తో పాటు వాళ్ళకి IITను, తర్వాత నీట్కి కూడా కోచింగ్, హైయర్ ఎడ్యుకేషన్లో కోచింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ IIT, NIT, తర్వాత మెడిసిన్లో కూడా సీట్లు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంది. వీటికి కూడా మీరు 20 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. వీటికి కూడా మీరు 200 రూపాయలు పెట్టి మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేయించుకోగలరని కోరుకుంటా ఉన్నాము. మొత్తం సిద్దిపేటలో 16 రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక డిగ్రీ కాలేజ్, ఉమెన్ డిగ్రీ కాలేజ్ అనేది ఉన్నది. అందులో 2 COE కాలేజెస్ ఉన్నాయి. 10,000 మంది విద్యార్థులకి ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక వసతి రెసిడెన్షియల్ స్కూల్లో, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ పిల్లలు అనేది చదువుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసేసి డిగ్రీ కాలేజ్ కూడా అన్ని కోర్సులు కూడా ఉన్నాయి. BA, BCom, BSc, తర్వాత వాటిలో డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అమ్మాయిలు ఇంటర్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఉచిత విద్య, అన్ని వసతులు పిల్లలకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆరోగ్యము, పౌష్టికాహారము అనేది ఇక్కడ గవర్నమెంట్ వసతులన్నీ కూడా పిల్లలకు కల్పించింది. వాళ్ళకు కాస్మెటిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా పిల్లలకు అనేది హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తూ ఉంటే వాళ్ళ అభిరుచులతో పాటు వాళ్ళ ఇంట్రెస్ట్లతో పాటు ఆ రకంగా పోవడానికి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పిల్లలకి గైడ్ చేస్తూ ఉన్నారు. మొత్తం 550 మంది ఉద్యోగులతోని సిద్దిపేటలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంది. ఈ వసతులన్నీ వాడుకొని మీ పిల్లల అభివృద్ధికి, మీ పిల్లలను ఉత్సాహపరిచి మా రెసిడెన్షియల్ గురుకుల వ్యవస్థలో మీ పిల్లల్ని జాయిన్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.